భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టు 3 వన్డేల సిరీస్‌లో పాల్గొననుంది. మొదటి వన్డే జనవరి 11న జరగనుండగా, ఆ తర్వాత 14, 18 తేదీల్లో మిగిలిన 2 మ్యాచ్‌లు జరుగుతాయి. వడోదర, రాజ్‌కోట్ ఇండోర్ నగరాల్లో ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా మొదటి వన్డే కోసం భారత ప్లేయింగ్ 11కు సంబంధించి ఒక కీలకమైన సమాచారం వెలువడింది. ఓపెనర్ల స్థానాల కోసం శుభమన్ గిల్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. అయితే మొదటి వన్డేలో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కాకపోతే అసలు ట్విస్ట్ అంతా ఈ మొదటి మ్యాచ్ తర్వాతనే ఉండబోతోంది. అది కూడా రోహిత్ శర్మ విషయంలోనే. మొదటి వన్డే మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మకు బీసీసీఐ ఒక షాకింగ్ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. రోహిత్ కేవలం పరుగులు సాధించడమే కాకుండా ఫీల్డింగ్‌లో తన ఫిట్‌నెస్‌ను కూడా నిరూపించుకోవాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఒకవేళ మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో తడబడి పరుగులు కూడా చేయకపోతే, తర్వాత 2 వన్డేలకు రోహిత్‌కు విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ని ఆడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్ శర్మకు 39 ఏళ్లొస్తాయి. ఇక అప్పుడు అతని ఫిట్‌నెస్ పైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటి నుంచే యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి సిద్ధం అంటే జైస్వాల్‌ని జట్టులోకి సిద్ధం చేస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ సిరీస్‌లో జైస్వాల్‌కు అవకాశం దక్కి అతను రాణిస్తే అతనికి వరుసగా అవకాశాలివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే న్యూజిలాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సెలక్షన్‌లో సెలెక్టర్లు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రుతురాజ్ గాయక్వాడ్‌ల పైన వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా, ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ గత 2 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకోవడంతో సెలెక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నారు. అయితే జనవరి 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో అయ్యర్ తన పూర్తి ఫిట్నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఆ మ్యాచ్‌లో అతను ఇబ్బంది పడితే కివీస్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు అందరి ఆటగాళ్ళలానే రోహిత్ శర్మ కూడా. అందరి ఆటగాళ్ళకి లేని ఒక ప్రత్యేకమైన రూల్ ఎందుకని కేవలం ఆహ్, రోహిత్ శర్మ విషయంలో మాత్రమే జరుగుతుంది. ఫీల్డింగ్ బాగా చేసేయాలి. తను బ్యాటింగ్ బాగా చేసేయాలి. మైదానంలో ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా లేకపోతే రోహిత్ శర్మని కన్సిడర్ చేయరా అనే విషయం పైన కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది పొమ్మనలేక పొగ పెట్టడం అంటే అవుననే అర్థమవుతుంది. ఎందుకనంటే గంభీర్ ఫస్ట్ నుంచి కూడా సీనియర్‌లు పక్కకెళ్ళిపోవాలి అంటూ పదే పదే చెప్పటం ఇవన్నీ కూడా నిజం చెప్పాలి అంటే చాలా విపరీతమైన ధోరణనే చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఫామ్‌లోకి రాలేదని ఒక ఏడుపు. ఫామ్‌లోకొచ్చిన తర్వాత సెంచరీలు, అర్ధ సెంచరీలతో ఇరగదీస్తున్న వేళ అంటే యువ ఆటగాళ్ళు కూడా కొట్టలేని ఇన్నింగ్స్ వీళ్ళిద్దరు సీనియర్స్ కొడుతున్నప్పుడు ఇంకా మైదానంలో యాక్టివ్‌గా ఉండాలి. ఫీల్డింగ్ బాగా చెయ్యాలి. ఒక్క క్యాచ్ మిస్ అయినా కూడా రెండవ వన్‌డే మ్యాచ్‌కి మేము రోహిత్‌ని తీసేస్తాము అనటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక సీనియర్‌కి ఇవ్వాల్సిన విలువ ఇదేనా? అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఓకే. రోహిత్ యాక్టివ్‌గా లేడు. ఏదో ఒక క్యాచ్ మిస్ చేశాడు. మిగతా యువ ఆటగాళ్ళందరూ కూడా ఏ ఏ టు జెడ్ పర్ఫెక్ట్‌గా ఆడతారా? వాళ్ళు కూడా క్యాచ్‌లు మిస్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం పైన మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా చాలా తప్పు అని నిర్ణయిస్తుంది. ఎందుకనంటే ఒకవేళ బ్యాటింగ్‌తో తను సరైన ప్రదర్శన చేయకపోతే మేబీ తనని వన్ డే సిరీస్ కాకుండా ఇంకొక సిరీస్‌లో పక్కన పెట్టొచ్చు. ఎందుకంటే వన్ డే సిరీస్‌లు జరిగేవే చాలా తక్కువ. ఈ న్యూజిలాండ్‌తో వన్ డే సిరీస్ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇంకో వన్ డే సిరీస్ వస్తుంది. అసలు సంవత్సరం మొత్తం మీద మహా అయితే 2, 3 సిరీస్‌లుంటే గొప్ప విషయం. దానికి కూడా రోహిత్ శర్మ విషయంలో గంభీర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు దిగ్గజాలు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్, సెహ్వాగ్ వీళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే చాలా అవకాశాలున్నాయి.
టీ20 ఫార్మాట్‌లో, టెస్ట్ ఫార్మాట్‌లో చాలా వాటిల్లో అవకాశం ఇవ్వచ్చు. మ్యాచ్‌కి ఆటగాళ్ళని, తుది జట్టుని మార్చినా కూడా రిపీట్ కాకుండా ఆటగాళ్ళున్నారని వాళ్ళందరినీ బెంచ్‌కే పరిమితం చేసేసి, రోహిత్ శర్మ మీద పడడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈసారి సౌత్ అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ శర్మ విషయంలో గౌతమ్ గంభీర్ చాలా అంటే చాలా విపరీతమైన ధోరణితో ప్రవర్తిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పరంగా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా వెయిట్ లాస్ అయ్యి తన పరంగా తను చాలా అద్భుతంగా తన ఫిట్‌నెస్‌ని అలాగే తన గేమ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అలాగే కోహ్లీ విషయంలో కూడా. సో, వాళ్ళిద్దరిని బలవంతంగా వన్ డే నుంచి బయటికి పంపించేద్దామన్న ప్లాన్ గనుక గౌతమ్ గంభీర్‌కి ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి అంటూ పెద్దలు సూచనలిస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జట్టు గురించి వచ్చినట్టయితే ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ గత 2 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే ఇక బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకున్నారు. కాకపోతే రుతురాజ్ గైక్వాడ్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్‌ని జట్టులోకి తీసుకున్నారు. అయితే జనవరి 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీ అంటే ఈ అయ్యర్ ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో తను ఇబ్బంది పడితే కివీస్ సిరీస్ నుంచి ఔట్ అవుతాడు. అయ్యర్ రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో నంబర్ 4 పొజిషన్‌లో వచ్చి సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడమే ఇక్కడ పెద్ద పాయింట్. ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సిందేంటంటే సెంచరీ చేసిన తర్వాత సీరీస్‌లోనే అతన్ని డ్రాప్ చేయడం పట్ల చాలా వ్యతిరేకత వస్తుందన్నమాట. క్రికెట్ ప్రపంచంలో కానీ, లేకపోతే సీనియర్‌లు కానీ, ఏదో ఒక రకంగా మీడియాలో కూడా విమర్శలొస్తున్నాయి. అలాగే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మకు చోటు దక్కకపోవడం అసలు ముక్కున వేలేసుకునే విషయం. మరొక వైపు యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. అసలు నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మన్సే జీరోగా అనిపిస్తోంది. అలాంటప్పుడు తనకి ఇంకొక అవకాశం ఇవ్వడం అనవసరం కదా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్‌లు జట్టులో ఉన్నప్పటికీ జట్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కి అప్పగించారు. ఓకే. అది బానే ఉంది. అయితే ఇక ఇప్పుడు రుతురాజ్‌ని, తిలక్ వర్మని ఎందుకు తీసుకోలేదు? 15 మందితోనే ఉండాల్సిన జట్టు అంటే స్క్వాడ్ ఇంకొక ఇద్దరిని పెంచితే తప్పేంటి? న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన ఈ 15 మంది సభ్యుల జట్టులో 6 బ్యాటర్లు, 2 వికెట్ కీపర్లు, 3 ఆల్ రౌండర్లు, 4 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. జడేజా, సుందర్ ఆల్ రౌండర్‌గా సత్తా చాటారనుకుంటారు. సిరాజ్ తిరిగొచ్చిన నేపథ్యంలో రాణాకి, ప్రసిద్ధ్ కృష్ణకి, హర్షదీప్ సింగ్‌లకి పూర్తిగా పేస్ విభాగంలో బలం కనిపిస్తుంది. కుల్దీప్ స్పిన్ బాధ్యతలు మోస్తాడు. అంతే బానే ఉంది. జట్టు ఇంతవరకు బానే ఉంది. కాకపోతే తిలక్ వర్మని అలాగే రుతురాజ్ గైక్వాడ్‌ని ఎందుకు పెట్టలేదనే విషయం పైనే చర్చ నడుస్తుందనమాట. ఎందుకనంటే అలా అలా వాళ్ళిద్దరిని పెడితేనే జట్టు ఇంకాస్త బలమవుతుంది. ఈ 3 వన్ డే మ్యాచ్‌లున్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మ్యాచ్‌లో అవకాశం వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి అది ఉపయోగపడుతుంది. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే గౌతమ్ గంభీర్ తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏదో ఒకటో, రెండో పరంగా అంటే ఏదో ఒక ఆటగాడిని పెట్టడం కోసం ఇంకొక మెయిన్ ఆటగాడిని తీసేయడం. అందుకనే రోహిత్ విషయంలో ఇటువంటి పనులు చాలా తప్పు. అంతకుముందు విరాట్ విషయంలో కూడా ఇటువంటి పనులే గౌతమ్ గంభీర్ చేశాడు. కాకపోతే అప్పుడు సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అని వీళ్ళిద్దరికీ అంతకు మునుపు ఐపీఎల్‌లో గొడవ జరిగింది కదా! ఆ విషయం పరంగా కానీ చాలా పెద్ద ఎత్తున చర్చలు జరగటం వల్ల ఇక తనకు తానే నెగెటివ్ అవుతాననుకున్నాడో ఏమో తెలీదు గానీ కొంతవరకు దాన్నైతే బ్రేక్ ఇచ్చాడన్నమాట. అదే ఫ్రెండ్స్ మరి రోహిత్ శర్మ విషయంలో గంభీర్ తీసుకున్న నిర్ణయం మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.